కృప కలిగిన మా కన్న తండ్రి, నిజంగా గడిచిన కాలమంతా మీ నుంచి మేము ఎన్నో పొందుకున్నాం తల్లి. మీరు ఇచ్చిన ప్రతిదీ మా జీవితాలతో, మా భక్తితో, మా శక్తితో, మా ధనముతో, మా బలముతో కొనలేని, అందుకోలేనివి. అయినను వాటిని మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగా మా జీవితాలను అనుగ్రహించారు. ఈ 2026 సంవత్సరంలో 3 మాసాలు చక్కగా సంపూర్తి చేసుకొని 4వ మాసంలో అడుగుడు చేసిన మిగిలిన కృపను బట్టి మీకు నిండు మనసుతో మా ప్రభువున క్రీస్తు రక్షణ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రాముఖ్యంగా ఈ దినంలో నాయన తల్లిగారు అతన్ని కల్పనలు కానీ ఈ లోకం నుంచి తీసుకుని వచ్చిన రోజుని బట్టి కూడా మీకు నిండు మనసుతో స్థితిని చెల్లిస్తున్నాం. అలాగే నాయన మరి సహోదరుడు ఆశీష్ గారిని కూడా ఈ లోకంలోనికి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీ సంకల్పాల కోసం మీరు నమ్మకం నుంచి ఇచ్చిన రూపమును బట్టి సమస్తమును బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా మా ప్రియుల జీవితాలలోనూ మా జీవితాల్లోనూ మీరు వేటిని జరిగించి ముగించి మీకు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అటన్నిటి విషయంలో నాయన మీదైన కృపను నమ్మకంగా అనుగ్రహించండి. ఇంకను బలపరిచి నమ్మకమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థించుకుంటున్నాను. బాప్తిస్వంలో 7 పాత్రల గురించి, 7వ పాత్ర పాపి గురించి, బాప్తిస్మ అనంతరం ఎలా ఉండాలో అన్నటువంటి విషయాలను నేను చక్కగా నేర్చుకోవడానికి సిద్ధపడిపోతున్నాను. ఆయన తోడైన నడిపించండి. గత కాలంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా మననం చేసుకుంటూ జీవితానికి వాటిని అన్వయించుకుంటూ మీ దృష్టికి నీతిమంతులగినట్లు ప్రయత్నించండి. మహిమా ఘనత ప్రభావం ద్వారా మీరు పొందుకనమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, దేవాది దేవుడు మనందరి కనకండి మనందరినీ ప్రేమించి ధారాళంగా ఉచితంగా కొలత లేకుండా మనకు అనుగ్రహించిన సమస్తమును బట్టి మన ముఖ్యంగా ఆయన సన్నిధానమునందు చేరుటకు అనుగ్రహించిన ఈ అద్వితీయ అవకాశాన్ని బట్టి వాటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను చెల్లిస్తూ ఈ దినం అది పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తల్లిగారు కల్పనమ్మ గారికి, అలాగే సహోదరులు ఆశీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకందరికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాప్తిస్మములో 7 పాత్రలు అనేటటువంటి పాత్రలో మనం తండ్రి పాత్ర, బాప్తిస్మానికి ముందు తండ్రి ఆకర్షిస్తాడు. బాప్తిస్మ సమయంలో ఆయన మనల్ని కంటాడు మనలా ఆత్మీయంగా. బాప్తిస్మం తర్వాత మనల్ని సంపూర్ణంగా చేస్తాడు అన్నటువంటి తండ్రి పాత్రగా నేర్చుకోవటం జరిగింది. అలాగే కుమారుని పాత్రగా మనం చూస్తే బాప్తిస్మానికి ముందు ఆయన వాక్య రూపంలో హృదయంలో చేరిపోతాడు అన్నటువంటి విషయం చూసాం. ఆ తదుపరి ఆయన మనల్ని కొంటాడు, తన రక్తము ద్వారా మనందరినీ తన సొత్తుగా కొంటాడు అనేటటువంటి విషయాన్ని బాప్తిస్మ సమయంలో క్రీస్తు పాత్రగా మనం చూసాం. అలాగే బాప్తిస్మ అనంతరం మన జీవితాలకు రారాజుగా, ప్రధాన యాజకుడిగా, ప్రధాన కాపరిగా క్రీస్తు ప్రభులు వారు ఉంటారు బాప్తిస్మ తర్వాత నేర్చుకోవటం జరిగింది. అలాగే పరిశుద్ధాత్మని పాత్రలో ముఖ్యంగా పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి ఆయన ఒప్పింప చేస్తాడు బాప్తిస్మమునకు ముందు అని చూసాం. అలాగే బాప్తిస్మ సమయంలో ఆయన పరిశుద్ధపరుస్తాడు, నూతన స్వభావాన్ని కలగజేస్తాడు అనేటువంటి విషయాన్ని చేశాం.
బాప్తిస్మ అనంతరం పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా చూశాం. ఇక దేవదూతల పాత్రలో మనం ఆలోచన చేస్తే బాప్తిస్మానికి ముందు దేవదూతలు సంతోషిస్తాయి. మనం జరగబోతున్నటువంటి కార్యాన్ని ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవుని దూతల ఎదుట మహా సంతోషం కలుగుతుంది అన్నటువంటి మాటలు మనం చూసాం. అలాగే బాప్తిస్మ సమయంలో దేవదూతలు మరి మన ఆ తంతులను తొంగి చూస్తారు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఒకవేళ మనతో పాటు మన కుటుంబ సభ్యులు రాకపోయి ఉండొచ్చు, సంఘమంతా కదలకపోయి ఉండొచ్చు, నా అనుకున్న వాళ్ళు ఆ సమయంలో మనతో లేకపోవచ్చు, కానీ దేవదూతలే తొంగి చూస్తాయి. ఆశతో, ఆతృతతో, ఆసక్తితో చూడటం అనేటటువంటిది బాప్తిస్మ సమయంలో దేవదూతలు పాత్రను మనం చూస్తాం. ఆ తదుపరి ఖచ్చితంగా రక్షణ ఎన్న స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటానికి పంపబడినటువంటి ఆత్మలుగా దేవదూతల సేవలు ఉంటాయి. ముఖ్యంగా మిగిలిన వాళ్ళకి ఉన్న సంరక్షణ వేరు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి దేవుడిచ్చే దేవదూతల ద్వారా ఇచ్చే కాపుదల వేరు అన్నటువంటిది మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే మరి భూమి మీద నుండి ముగ్గురి పాత్రలు ఉన్నాయి. అందులో సంఘం పాత్ర, సువార్థికుని పాత్ర, పాపి పాత్ర అనేది. సంఘము సువార్థికుని బాప్తిస్మానికి ముందు పంపటం అనేది జరుగుతుంది. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవటానికి ముందు సువార్థికుడు సువార్త చేయాలి కదా. అందుకొరకు సంఘం అనేది సువార్థికుడిని పంపడం అనేది జరుగుతుంది. అలాగే బాప్తిస్మ సమయంలో సంఘం ప్రేమ కలిగి ఐకమత్యంతో బాప్తిస్మ కార్యక్రమాలను నిర్వహించటం అనేది జరుగుతుంది. తదుపరి సంఘం క్రైస్తవ జీవితంలోనికి నడిపించటం అనేది జరుగుతుంది. అంటే ఆరాధనలో, సువార్త ప్రకటనలో, రూపాంతర కార్యక్రమాల్లో తలమునకలు అయ్యేటట్టుగా సంఘం పాత్ర వహించాలి. అతనికి బాప్తిస్మం ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితుల్లో సంఘం అనేది ఉండకూడదు అనేది మనం సంఘం పాత్రలో మనం చూడడం నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే సువార్థికుని పాత్రలో మరి సువార్థికుడు బాప్తిస్మానికి ముందు సువార్త ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించబడిన దానికి మరి హృదయపూర్వకంగా లోబడిన వ్యక్తులకు బాప్తిస్మం ఇవ్వటం అనేది జరుగుతుంది. మనం ఎవరితో పడితే వాళ్ళతో బాప్తిజం అనేది తీసుకోకూడదని, దేవుడు భౌతికమైన తండ్రికి చాయిస్ ఇవ్వలేదని, ఆత్మీయ తండ్రిగా ఉన్న వ్యక్తికి చాయిస్ ఇచ్చానని. ఎందుకనంటే మనం నష్టపోయేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. పెద్ద సేవకులను లేకపోతే ఏదో మనకు నచ్చిన వాడినో రకరకాలుగా అయినటువంటి ఫ్యాక్టర్స్ ను మనం చూడడానికి కుదరదు. నన్ను కుదమట్టుకు పెంచి పోషించి ప్రయోజకుడిని లేదా ప్రయోజకురాలని చేసి క్రీస్తు ఎదుట నిర్దోషిగా నిలబెట్టగలడా లేదా తను పరలోకానికి వెళుతూ పరలోక మార్గంలో ఉంటూ నన్ను కూడా నడిపించగలడా లేదా అన్ని విధాలుగా మరి తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నన్ను చూసుకోవడానికి సంబంధించి నన్ను ప్రయోజనకరమైన ఏది దాచుకోకుండా దేవుని సంకల్పం అంతా నాతో చెప్పగలదా లేదా, అసలు ఇతనికి ముందు దేవుడి సంకల్పం అంతా తెలుసా తెలీదా అనేటటువంటి విషయము అనేక రీతులుగా మరి మన సొత్తును కోరేటువంటి పరిస్థితిలో ఉన్నవాడా లేదా నన్నే కోరే స్థితిలో ఉన్నాడా, అలాగే తనకు కలిగినది తనకు తానుగా కూడా మరి సంతోషంగా వ్యయపరచడానికి సిద్ధంగా ఉన్నాడు లేదా, చక్కని వాక్యం అనేటువంటి ఆస్తి, పరిశుద్ధతనే ఆస్తి, దేవుని సేవని ఆస్తి మనకు సిద్ధపరిచేటటువంటి తండ్రిగా ఉంటున్నాడా లేదా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి సువార్థికుని దగ్గర బాప్తిజం పొందాలి అనేటువంటి విషయం. అలాగే మరి బాప్తిస్మ అనంతరము సేవకుడు క్రీస్తు స్వరూపము నిత్యము ఏర్పాటు అయ్యే విధంగా ఆయన ప్రసవ వేదన పడేటటువంటి పరిస్థితి, తల్లి తండ్రి రెండు పాత్రలు కూడా పోషించి మరి వాళ్ళని ఎదిగించాల్సినటువంటి బాధ్యత స్వార్థికునికి ఉన్నది అని మనం గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. ఇక 7వది పాపి పాత్ర. దేవుడి మాటలను ఒక ఉపదేశ క్రమంలో వినాలి అనేది నేర్చుకోవటం జరిగింది.
అందులో భాగంగా మొదటగా విన్నటువంటి వ్యక్తులు విశ్వసించాలి. విశ్వసించిన వ్యక్తులు మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన వ్యక్తులు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం అనేది పొందాలి అన్నటువంటి విషయం బాప్తిస్మానికి ముందు బాప్తిస్మ సమయంలో పాపి పాత్ర గురించి నేర్చుకున్నాం. ఈ రోజు చివరిగా బాప్తిస్మ అనంతరము పాపి ఏం చేయాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకందరికీ. కాబట్టి ఏం చేయాలి అన్నటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలటండి? బాప్తిస్మానంతరం ఏం ఒప్పుకున్నాము అది ముందు తెలియాలి మనకి. ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. మనం మరి ఏమి ఒప్పుకోవాలి అనేటటువంటిది చూసాం బాప్తిస్మ సమయంలో. మనం అది ఆల్రెడీ విన్నాం అయిపోయింది. అది ఒప్పుకోవాలి, క్రీస్తును దేవుని ఒప్పుకోవాలినా, దేవుడు న్యాయవంతుడని ఒప్పుకోవాలి. వెరీ గుడ్ అమ్మ. ఈ 3 విషయాలు మనం గత కాలంలో ఒప్పుకోవటానికి గురించి నేర్చుకోవటం జరిగింది. యోర్దాను నదిలో ప్రజలందరూ కూడా తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇలా ఒప్పుకున్నటువంటి వాళ్ళకి క్షమాపణ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించగలిగితే నేరం చేసినటువంటి వ్యక్తి తనకు తానుగా నేను చేశాను, నేను పొరపాటు చేశాను అని సరెండర్ అయిపోతే ఆ పడే శిక్ష వేరుగా ఉంటుంది. దాన్ని ఒప్పుకోకుండా అడ్డం జరిగితే నిజంగా దాన్ని మళ్ళీ బయటపడ్డప్పుడు, ఆ నిజం బయటపడ్డప్పుడు ఉండే శిక్ష వేరే విధంగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. కాబట్టి చాలా చాలా ప్రధానమైనది గత కాలంలో మనం బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలను ఒప్పుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మరి ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలంటే ఏంటి అర్థం? పాపం విషయంలో ఒప్పుకున్నాం, బాగానే ఉంది. దాన్ని గట్టిగా చేపట్టాలంటే ఏంటి అర్థం? ఇప్పుడు అంటే మళ్ళీ పాపం చేయాలన్నా? ఒకసారి మాట్లాడండి. ఏం ఒప్పుకోవాలనేది మనం ఆలోచన చేశాం. పాపాలను ఒప్పుకోవాలని. మరి ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలంటే అర్థం ఏంటి? వెరీ గుడ్ అమ్మా. అది ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి అంటే ఏంటంటే అర్థం కడగబడిన పొంది బురదలోకి మళ్ళీ కుక్క తన వాంతికి మళ్ళీ తినకున్నట్లు బ్రతకటమే పాపం విషయంలో ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టడం అంటే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అతిక్రమం చేయవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. వెరీ గుడ్ అన్న. కాబట్టి మనం ఇక్కడ ఒప్పుకున్న పాపాల విషయంలో విడిచిపెట్టాలి. అది గట్టిగా చేపట్టడం అంటే విడిచిపెట్టాలి. చీ అనుకున్నాము, ఆ చీ అన్నట్టుగానే ఉండాలి. తూ అనుకున్న వాళ్ళు దాన్ని అలాగే ఉండగలగాలి తప్ప దాన్ని పెంటను పంట అనుకోకూడదు. ఏమండి? అయితే అది మొదటిది. తర్వాతది యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి అని కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఫిలిప్పు నపుంసకుడు ఆ సందర్భంలో కూడా మనం అదే కదా. మరి క్రీస్తును దేవుని కుమారుడుగా ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం అంటే ఏంటి? మరి క్రీస్తును దేవుని కుమారుడుగా ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం అంటే ఏంటి? నోటితో ఒప్పుకున్నదితో వృధమంది విశ్వసించాలని. ఇంకా చెప్పండి అక్క. తుద వరకు అదే నమ్మకంతో విశ్వాసంలో కొనసాగాలి.
ఇంకా 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 చెప్పండి. యేసుప్రభును దేవుని కుమారుడిగా ఒప్పుకోవటం అన్నదాన్ని గట్టిగా చేపట్టడం అంటే అర్థం ఏంటి? ఇంకా చెప్పండి. ఇంకా ఏమన్నా మీకు మీకు అనిపించిన విషయాలు చెప్పండి. సరే, ఓకే. యేసుప్రభుని దేవుడి కుమారుడుగా ఒప్పుకోవటం అన్నటువంటిది మనం ఎందుకు చేయాలి అసలు? మనము కూడా కుమారులము. అంటే క్రీస్తు అంటే కుమారుడు అన్నదానికి ఒక రోల్ మోడల్ ప్రభు. కుమారుడు కుమార్తె అంటే ఎలా ఉండాలి అని క్రీస్తును చూసి మనం ఫాలో అయిపోతూ పోవాలి అని చెప్పటానికి అది గట్టిగా చేపట్టడం అంటే. ఇంతకుముందు మనం దేవుని కుమారుడు అంటే ఏం కాదో, దేవుడి కుమారుడు అంటే ఏంటో అనేది మనం ఆలోచన చేసాం. ఎవరన్నా గుర్తుందా? 7 మాటల్లో కూడా ధ్యానం చేశాం మనం. 7 మాటల్లో కూడా ధ్యానం చేశాం. ఎవరికైనా గుర్తుందా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు చేసుకో అన్నాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ ఆలయ శిఖరం నుంచి కిందికి దుముకు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ సిలువ నుండి బయటికి రా, నిన్ను నువ్వు రక్షించుకో అన్నటువంటి ఆ డెఫినేషన్స్ దయ్యము యొక్క సంబంధాలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే దేవుని బిడ్డ అని అంటే ఏం చేయాలి మీకు తెలియదు చాలా మందికి. ఏమండి? దేవుని కుమారులు నిత్యము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అగునట్టు మీరు ఏం చేయమన్నాడు ప్రభు? ఇక్కడ శత్రువును కూడా ప్రేమించండి. శత్రువును కూడా ప్రేమించే గుణం దేవుని పిల్లలకు మాత్రమే కనబడే లక్షణం. ఎందుకంటే లోకస్తులకు మిత్రులను కూడా ప్రేమించడం జరిగింది. ఉపకారం చేసిన వాళ్ళను కూడా ప్రేమించడం చేతగాని స్థితిలో ఉంటారు వాళ్ళు. అటు పరిపూర్ణత మోస్ట్ ఇంపార్టెంట్, కనికరం మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని బిడ్డల లక్షణాల్లో చాలా ఉన్నాయి. ఇంకా మనం ఇంత ముందు కూడా నేర్చుకున్నాం. మనం దేవుని బిడ్డ అంటే ఏంటి అనేది ప్రత్యేకమైనటువంటి సందేశంలో భాగంగా నేర్చుకోవటం జరిగింది. అందులో దొంగతనం చేయకూడదు, చేతులతో కష్టపడి ఇతరులకు పాలివ్వాలి అని నేర్చుకున్నాం. అంటే దేవుని బిడ్డ అని అనగానే చేయకూడని పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడుగా ఒప్పుకోవటం అంటే అది. ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం అంటే అది. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు, నేను మీలో నివసించుతాను అని చెప్పాడు దేవుడు. దాంతోపాటు ఏమన్నాడు అంటే మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. స్పెషల్ దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అంటేనే స్పెషల్ గా ఉండేటటువంటి పరిస్థితి. మూర్ఖమైన వక్ర జనము అనేది అంటే మనలో దేవుని బిడ్డల్లో మూర్ఖత్వము, వక్రత్వము, దారి తొలగిపోవటం అనేటువంటి లక్షణాలు ఉండకూడదు. అదే యేసు ప్రభు దేవుడి కుమారుడిగా ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం అంటే. తదుపరి ఏం నేర్చుకోవటం జరిగింది? ఏమని ఒప్పుకోవాలంట మనం అంటే, ఇంకా ఏమి నేర్చుకున్నాం అంటే దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారట కదా. లూకాసు వార్తలో 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఈ మాటలు నేర్చుకున్నాం మనం. మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ మాటకి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. లూకాసు వార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు దయచేసి ఒక చదవండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. 7:28 అక్క. 7:28 లూకాసు వార్త 7వ అధ్యాయం 28 వచనం. చదవండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై
దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇక్కడ మీరు గమనించగలిగితే వాళ్ళు దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నారట. సో న్యాయవంతుడని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న వ్యక్తులు గట్టిగా దాన్ని చేపట్టడం అంటే ఏంటి అర్థం? దేవుడు న్యాయవంతుడని గట్టిగా చేపట్టడం అంటే ఏంటి అర్థం? బాప్తిస్మ అనంతరము కూడా దేవుడు ఏ విషయంలోనూ మనల్ని అన్యాయం చేయడు, మన చెయ్యి విడువడు, మనల్ని అనాథలుగా విడువడు, మనల్ని సిగ్గుపరచనీయడు అనేటటువంటి దానిని నిత్యము గట్టిగా చేపట్టాలి. కానీ ఈ మధ్యలోనే రకరకాలైనటువంటి ఈ శోధనలే వస్తాయి. ముఖ్యంగా నేను బాప్తిజం తీసుకొని తప్పు చేశానేమో, దేవుడి దగ్గరకు వచ్చి ఈ భక్తిలోకి వచ్చి పొరపాటు చేశానేమో, బాప్తిజం తీసుకోకుండా ఉండాల్సింది, రక్షణ పొందుకోకుండా ఉండాల్సింది, భక్తిలోకి రాకుండా ఉండాల్సింది అనేటువంటి పరిస్థితి, ఆ పశ్చాత్తాపం మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా దేవుడు కూడా ఒకప్పుడు ఉన్నట్టుగా లేడు, తీరా మరి అన్ని ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మమ్మల్ని కష్టాల పాలు చేస్తున్నాడు, ఇబ్బందుల పాలు చేస్తున్నాడు, అసలు మమ్మల్ని సరిగా పట్టించుకోవటమే లేదు, మా ఊసే ఎత్తుకోవట్లేదు, మమ్మల్ని ఇట్లా అనాథలుగా విడిచేశాడు, మా కష్టాలను తీర్చలేదు, మా బాధలను తీర్చలేదు, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన బాగాలేడు, మా పిల్లలు బాగాలేరు, నాకు ఆరోగ్యం బాగాలేదు, మాకు ఒక సొంత ఇల్లు లేదు, ఉద్యోగాలు లేవు, అప్పులు ఎక్కువైపోయాయి, ఇంత భూమి లేదు. రకరకాలుగా బాప్టిజం అనంతరం కూడా దేవుడి మీద మరి బాధపడటం అనేటటువంటిది, ఆయన విషయంలో మరి సందేహించటం అనేటటువంటిది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఆయన సత్యసంధత్వం అనేటటువంటిది ఎప్పటికీ అన్నట్టుగా నన్ను మారటం, మర్చిపోవటం అనేది జరగదు దేవుడు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తగిన సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే దేవుడు తగిన సమయం అన్ని మనల్ని హెచ్చిస్తాడు. అంతవరకు దీన మనుషులై ఉండాల్సిన పరిస్థితి. ఇంకెంతకాలం ప్రభువా అనేటటువంటి విషయం మనం ఎప్పుడు నిరీక్షణ కోల్పోయేటటువంటి పరిస్థితికి దారితీస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, చరిత్రలో కొన్ని విషయాలు జరగడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది, కొన్ని సందర్భాల్లో కొన్ని శతాబ్దాలు పట్టింది. తెలుసా మీకు? అందరూ మూకుమ్మడిగా ప్రార్థన చేసినప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలు నీతిమంతులుగా ఉన్న వ్యక్తులు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన నెరవేరటానికి దశాబ్దాలు, శతాబ్దాలు పట్టింది. ఉదాహరణకి మీరు గమనించగలిగితే మరి అబ్రాహాం గారు చెప్పండి. అవునమ్మా, ఆయన్ను యాక్చువల్లీ ఆయన 25 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పుడు తినడానికి పట్టింది. 25 కంటే ఇంకా ఎక్కువ కాలం పట్టింది ఎవరి విషయంలో అంటే ఇసాక్ గారి విషయంలో. ఇసాక్ గారు 40 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంటే రెబెకమ్మని, వాళ్ళకి సంతానం రావటానికి ఏ వయసు పట్టిందో తెలుసండి? ఏ వయసులో వాళ్లకు కవల పిల్లలు కలిగారు ఐడియా ఉందా మీకు ఎవరికైనా? 40 ఏళ్ల వయసులో పెళ్ళి అయితే ఇసాక్ గారికి వాళ్ళకు కవల పిల్లలు అంటే ఏషావు గారు, యాకోబు గారు పుట్టే సమయానికి ఇసాక్ గారి వయసు ఎంతో ఎవరికైనా ఐడియా ఉందా? 60 సంవత్సరాలు. 60 అమ్మా? కాదమ్మా, 80 సంవత్సరాలమ్మా. ఒకసారి ఆదికాండం చూద్దాం. ఆదికాండము
25వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇస్సాకు పదనారామంలో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఎవరు 60 ఏళ్ళు అప్పుడు చెప్పారు కదమ్మా, కరెక్ట్ అమ్మా. అది ఎవరు చెప్పారమ్మా ఆ మాట? ఎస్తేర్ రాని సిస్టర్. ఎస్తర్ సిస్టర్, కరెక్ట్ అమ్మా. నేను 80 చెప్పాను కానీ నేను చెప్పింది రాంగ్. 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారి కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. గమనించండి, ఇస్సాకు గారు ఎన్నేళ్ళు ప్రార్థన చేశారు అప్పుడు చెప్పండి? 20 సంవత్సరాలు 20 ఏళ్ళు ప్రార్థన అండి. ఆయన ప్రార్థన చేసేట్టు చూసాం కదా, మనం తెలుసు కదా విషయం. అది భార్య గుడ్రాలే ఉన్నప్పుడు ఇస్సాకు గారు ప్రార్థన చేశారు. 21వ వచనం చూడండి ఏమనుందో. 21వ వచనం. ఇస్సాకు భార్య గుడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. వెరీ గుడ్ సిస్టర్. అక్క ఇక్కడ ఈ ఒక్క వచనంలోని ఎంత టైం ఉందో తెలుసా? గ్యాప్. ఒకే ఒక వచనంలో 20 ఏళ్ల వ్యవధి ఉందండి. ఆయన ప్రార్థన ప్రారంభించాడు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, దానికి జవాబు వచ్చింది 60 ఏళ్ల వయసులో. 20 ఏళ్ల ప్రార్థన ఏంటండి బాబు? 20 ఏళ్లుగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే న్యాయవంతుడు దేవుడు అంటే అనే నిరీక్షణ కోల్పోలేదు వాళ్ళు. అసలు మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడైనా ప్రేయర్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి చెప్పండి? ప్రార్థించిన వెంటనే జవాబు రావాలంటే ఇది ఇన్స్టాంట్ బ్రూ కాఫీ అన్నట్టు, ఇన్స్టాంట్ గా టిఫిన్ భోజనం రెడీ అన్నట్టు, అన్ని ఇన్స్టాంట్ గా వచ్చేసేయాలి. వెంటనే అట్లా ప్రార్థన చేశారు, ఇటు జవాబు రావాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే విసుగక ప్రార్థన అని అంటాడు. విసుగే చెందకుండా ప్రార్థన చేయమని అంటే మనకు ప్రతిసారి విసుగు వస్తుంది. ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసినా కూడా నాకు దేవుడు జవాబు సరే వినడు. నేనంటే ఆయనకు పట్టదు. మా మధ్య ఏదో ఫ్రాక్షన్ కక్షలు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు మనం ఉంటారు. ఇకపోతే మనకు చిత్రమైన విషయం, వివాహమైన తర్వాత బహు వృద్ధులయ్యేంత వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేనికోసం అంటే గర్భఫలం కోసం. ఎవరండి వాళ్ళు? ఐడియా ఉందా ఎవరికైనా? జకరియా ఎలిజబెత్ దంపతులు. జకరియా ఎలిజబెత్ దంపతులు ఏం చేస్తున్నారో అనేటటువంటిది మీరు చూడగలిగితే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. లూకాసు వార్త. అప్పుడా దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఏంటండి అసలు? నీ ప్రార్థన వినబడినది. ఇంకా ప్రార్థన చేస్తున్నాడా? ఏ పరిస్థితిలో ఉండి చేస్తున్నాడో తెలుసా? వాళ్ళు 7వ వచనం చూడండి ఏమనుందో. 7వ వచనం చూడండి. ఎలిజబెతు వడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైనా కూడా ప్రార్థన చేస్తున్నారేంటి? వాట్ ఈస్ దేర్ కాన్ఫిడెన్స్? దేవుడు న్యాయవంతుడు, దట్స్ ఆల్. చుట్టుపక్కల ఎలిజబెత్ నీ ఆయన ఏంటి, అసలు దేవుడి దగ్గర
అంత చక్కగా యాజకుడు సేవ చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, అంత చక్కగా చేస్తున్నాడమ్మా. అయినా కూడా మీ గర్భఫలం ఏదమ్మా, ఇంత వయసు వచ్చేసింది, ఇంకేముందమ్మా మీద, రేపు మాపు చనిపోబోతారు అని ఎన్నో రకాలుగా వాళ్ళని సూటిపోటు మాటలు అనకుండా ఎట్లా ఉంటారు చెప్పండి. జకరియా గారిని ఎన్నని ఉంటారు. ఇప్పుడు దేవుడి సేవకుడు అయ్యింది, ఇప్పటికీ నన్ను ఒక బాగా దగ్గరగా మా రూమ్మేట్ గా దాదాపుగా ఒక 20 ఏళ్ల పైచిలకు టైంలో ఒక 1 year దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి వాళ్ళని రూమ్ తీసుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొందరు జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కొందరు చదువుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తి నాకు ఈ మధ్య తారసపడి నన్ను అడిగిన ప్రశ్న, నువ్వు ఇల్లు కట్టుకున్నావా అని అడిగాడు. లేదన్నా అని చెప్పా. ఇప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి గారికి పిఏగా చేస్తున్నారు. ఆ చిన్న క్లర్క్ జాబ్ దగ్గర నుంచి ఆ స్థాయికి ఎదగటం జరిగింది సోదరుడు. కారు తీసుకున్నావా? లేదన్నా. స్థలం తీసుకున్నావా? లేదన్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా 10 లక్షలు ఏమైనా ఉందా? లేదన్నా. ఏంటిది? నన్ను అడుగు, నీకు జనములనే స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు దేవుడు, నువ్వు అడగటలేదేమో బ్రదరు, లేకపోతే నువ్వు ఇంత ఎన్నాళ్ళుగా సేవ చేస్తున్నావు అని అడిగాను. చెప్పాను నేను, దాదాపు 20 ఏళ్ళు అవుతుందన్నాను. ఇంత అవుతూ ఉన్నా కూడా నువ్వు ఏం లేదంటే ఇది ఏం అర్థం? దేవుణ్ణి అసలు అడగటమే లేదు అని అన్నాడు. అంటే లోకం ఎట్లా మనల్ని డైలమాకులో తీసుకెళ్ళిపోతుందని అంటే, ఒకవైపు తప్పు అయితే నీలో అన్నా ఉందని అనడానికి ఉంటుంది, లేదా దేవుళ్ళ తప్పు ఉంది అనడానికైనా ఉంటుంది. ఏదైనా పెయిన్ఫుల్లే. అందులో ఆ పెయిన్ ఎంతకాలం భరించాలి? వీళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులయ్యేంత వరకు భరించాలి. ప్రపంచంలో ఏది లేకపోయినా మనిషి అడ్జస్ట్ అవుతాడేమో గాని గర్భఫలం అన్నది లేని స్థితిలో ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే మన ఒక విశ్వాసుల తండ్రి, మన అందరికి రోల్ మోడల్ అబ్రహాం గారు. ఆయన ఏం బాధపడతారో చెప్పండి? ఏ విషయంలో బాధపడ్డాడు ఆయన? ఇంత ఆస్తి ఉన్నది నాకు కుమారుడు లేడు. నాకు ఏమిచ్చినా నేను సంతానం లేకుండా పోతున్నానని బాధపడ్డాడు. కష్టకట్టన్నాడు. ఎవరో ఒకరు నేను నాకు చూసుకోవాల్సిందే తప్ప నాకంటూ నా గర్భవాసం నుంచి వచ్చే పరిస్థితి లేదని ఆయన చాలా చింతపడ్డాడు, బాధపడ్డాడు, ఆవేదన చెందాడు. బహుకాలము గడిచిన వృద్ధులైనా కూడా దేవుడికి ప్రార్థన ఇంకా చేస్తున్నానంటే ఇక్కడ మా కెపాసిటీ కాదు, ఇక్కడ మా క్యాపబిలిటీ కాదు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు శక్తివంతుడు, ఆయన ఏదైనా చెయ్యగలిగిన సమర్థుడు అని నమ్మగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో అన్ని అనుమానాలే ఉంటాయి, అన్ని సందేహాలే ఉంటాయి. దేహం కలిగిన ప్రతి ఒక్కళ్ళు సందేహాలతో బతుకుతూ ఉంటారు. ఏమవుద్దో ఏమో, దేవుడు గట్టెక్కిస్తాడో లేదు, దేవుడు చేపడతాడో లేదంటే వదిలేస్తాడు. మనం చచ్చిపోయే సమయానికి భక్తులకు చనిపోతాం. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, దేవుడి మీద అసలే ఉండదు. ఇది దేవుడిని న్యాయవంతులను ఒప్పుకోవటం కాదు పిల్ల. ఇక ఆఖరిగా బాప్తిసం తర్వాత చేపట్టాల్సిన ముఖ్యమైనటువంటి విధి ఓవరాల్ గా మనం గమనించగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్పు. అపోస్తలుడైన పౌలు గారు, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విశ్వసించిన దానిని గట్టిగా చేపట్టడం, ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టడం దానికి ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, మా నోటి మాట. మా అంటే ఎవరు? ఇక్కడ మా అంటే ఎవరు? అపోస్తలులు. వెరీ గుడ్. అపోస్తలు నోటి మాట వలనైనను
అపోస్తలుల పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. అంటే బాప్తిస్మానంతరం ఏ దానిలోకి వెళ్తాం మనం? విధులను చేపట్టడానికి వెళ్తాం. ఈ విధులనే ఫుట్ నోట్లో ఏమని చెప్పడం జరిగిందండి? విధులు అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముందండి? పారంపర్యాలు పారంపర్యాలు అని ఉంది. మరి బేసికల్లీ మనం పారంపర్యము అనగానే చిర్రెత్తుకుపోతుంది చాలా మందికి. ఎందుకంటే మీరు మనుషుల పారంపర్యాలను నెత్తినెక్కించుకున్నారు, దేవుడి ఆజ్ఞలు బొత్తిగా నిరాకరిస్తారు అని ప్రభు చెప్పాడు కదా. అందుకొరకు పారంపర్యాలు అన్న పదం రాగానే అందరికీ నెగిటివిటీ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పారంపర్యాలు అంటే అర్థం ఏంటట? పారంపర్యములు అంటే అర్థం ఏంటి? పితరుల కాలం నుంచి వచ్చేది కాదమ్మా, అక్కడ ఉంది అక్క, విషయం ఉంది. ఎక్కడే 15వ వచ్చింది. పారంపర్యాలన్న పదానికి అర్థం ఉంది ఇక్కడ గమనించండి. ఏంటమ్మా పారంపర్యాలు అంటే? విధులన్నా విధులు. విధులు. పారంపర్యాలంటే విధులు. ఈ విధులు 2 రకాలు. పెద్దలు విధించిన విధులున్నాయి, దేవుడు విధించిన విధులున్నాయి. అంటే దేవుని పారంపర్యాలున్నాయి, పెద్దల పారంపర్యాలున్నాయి. ఇంతకు మనం పారంపర్యాలు పాటించాలా వద్దా? పాటించాలన్న. క్లారిటీగా చెప్పండి. పారంపర్యాలను పాటించాలా వద్దా అంటే మరింత స్పష్టంగా చెప్పగలగాలి. దేవుడు ఏర్పరిచిన పాటించాలి, కొన్ని పాటించకూడదు బాబు. కాదమ్మా, క్లారిటీగా చెప్పాలంటే దేవుడు చెయ్యమన్న పారంపర్యాలు ఏమున్నాయో వాటిని చెయ్యాలి. దేవుడు చెప్పనివి ఎవరు చెప్పినా చెయ్యకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు పారంపర్యాలు పాటించాలా వద్దా అంటే ఏం చెప్పాలి? దేవుడు చెప్పినటువంటి పారంపర్యాలను మనం చేయాలి. మనుషుల పారంపర్యాలు, పెద్దల పారంపర్యాలకు చర్మగీతం పాడాలి. వాటిని మనం పాటించకూడదు. కాబట్టి ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయము. ఖచ్చితంగా బాప్తిస్మ అనంతరము విధులున్నాయి. ఆ విధులు కూడా ఎవరు చెప్తే వినాలి? మన సంఘ నాయకుడు లేదంటే ఏమైనా పాస్టరు, వీళ్ళు కాదు. వీళ్ళకంటే ముఖ్యంగా అపోస్తలుడు ఏవైతే నోటి మాటగా చెప్పారో అవి కానీ, లేదా పత్రికల్లో ఫలానివి చెయ్యండి, ఫలానా చేయకండి అని చెప్పారో వాటిని కానీ చేయాలి. అసలు మనకు నిజంగా ఏ విధులు ఉన్నాయి కొత్త నిబంధనలో? ఏవి చేయకూడదు ఉన్నాయి, ఏవి చేయాల్సినవి ఉన్నాయి, ఆరాధనలో ఏం చేయాలి, ఆరాధన అనంతరం ఏం చేయాలి, ఏం చేయకూడదు ఆరాధనలో, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఆ విధులు అనేటటువంటివి పాటించటం అన్నది 1 రోజుతో 2 రోజులతో అయిపోయేది కాదది. జీవితకాలము జరగాల్సిన ప్రాసెస్ అది. అందుకొరకే సంఘము అన్న దేవుని రాజ్యములోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ విధులన్నీ కూడా నేర్పించటం అనేది జరుగుతుంది. కనుక నేర్చుకున్న దాన్ని ఏదైతే పాపిగా ఉన్నటువంటి మనం ఉపదేశ క్రమంలో ఈ మాటలన్నీ విని లోబడి బాప్తిజం తీసుకుందాము. బాప్తిస్మ అనంతరం ఉంటుంది అసలైనటువంటి సేవ, అసలైనటువంటి పరీక్ష, అసలైనటువంటి మన శక్తి స్వరూపాలను, మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి ఏదో ఎల్లు అలకగానే పండగ అయిపోయినట్టు కాదంటారు కదా పెద్దలు. బాప్టిజం అనేది తీసుకోగానే అయిపోదు మొత్తం. ఖచ్చితంగా దాని తర్వాత ఏమున్నాయనంటే విధులు ఉన్నాయి, దేవుడు చెప్పిన పారంపర్యాలు ఉన్నాయి. వాటిని మనం నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ బోధకుడు చెప్పినా, ఏ సేవకుడు చెప్పినా, ఏ అంశం మీద మాట్లాడినా ఇది అపోస్తలుల బోధన కాదా, అపోస్తలులు చెప్పిందా కాదా, అపోస్తలులు విధించినటువంటి విధులలోనివే కాదా, లేకపోతే వీళ్ళు సొంతగా చెప్తున్నారా?
ఇవి రెండు పరీక్ష చేసుకొని మనం ఫాలో అయిపోవాలి. ఈరోజు అట్లా కాదు. ఒక వ్యక్తి, ఒక సేవకుడి మాట మనకు నచ్చింది అని అంటే అది ఇంకా ఆయన ఏం చెప్పినా వింటారు. ఇదే కదా లోకం అంతా జరిగిపోయేది. మనకు అనుకూల బోధకులని రెండు రకాల గుర్తుపెట్టుకోండి. దేవునికి అనుకూలమైన సేవకులు, దేవుడికి ఇష్టమైన సేవకులు ఒకటైతే, రెండవది మనకిష్టమైన సేవకులు. అట్టటి సేవకులు కూడా తెచ్చేసుకుంటారా అంటే ఖచ్చితంగా జనులు దురదృష్టములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారట. మనకు అనుకూలమైన బోధకుడి దగ్గరికే మనం వెళ్ళాలనుకుంటాం, మనకు అనుకూలమైనటువంటి బోధకుడికే మనం ఇవ్వాలనుకుంటాం, మనకు అనుకూలమైన బోధకుడిని మనం అనుసరించాలనుకుంటాం. ఇది ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి పట్టిన దుర్గతి. ఈరోజు ఏం జరుగుతుంది మీరు చెప్పండి? జరుగుతున్నది ఎంత కూడా ఇప్పుడు నేను ఏదైతే మీతో డిస్కస్ చేస్తున్నాను అది జరుగుతుందా, వేరేదేమైనా జరుగుతుందా? ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి కాపరి, మనం ఎవరి దగ్గర అయితే బ్యాప్టిజం తీసుకున్నామో, మనం ఎవరి దగ్గర అయితే ఎదుగుతూ ఉంటున్నామో, ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో, అభిమానిస్తున్నామో, గౌరవిస్తున్నామో, అనుసరిస్తున్నామో, కానుకలు ఇస్తున్నామో, అది మనకిష్టమైనందుకు ఆయన దగ్గరకు వచ్చామా, లేదా దేవుడికి ఇష్టంగా ఆయన మనకు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, బాధ కలిగించేదైనా సరే దేవుడికి ఇష్టమైంది అపోస్తలులు అనుసరించమంది ఆయన అనుసరిస్తున్నాడు, అదే అనుసరించమంటున్నాడు కనుక ఆయన దగ్గరకు వస్తున్నావా? ఈ స్పృహ చాలా మంది దేవుడి పిల్లల్లో కోల్పోతారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రపంచంలో మెజారిటీ దేవుని పిల్లలు వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధకుడి దగ్గరికి వెళ్తారా, లేదా దేవుడికి ఇష్టమైన బోధకుడి దగ్గరికి వెళ్ళాలని చూస్తారు? చెప్పండి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటారు వాళ్ళు? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మనకు నచ్చినంత వరకే ఏ బోధకుడైనా. నచ్చలేదు అనుకోండి, ఈ సవతలు పడేసి నువ్వేనా లోకంలో, నీకు మించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లోకమైన గొడ్డుపోయింది. ఇక్కడ గమనించండి, ఇదంతా ఎందుకనంటే అసలు బాప్తిస్మానంతరం కాపరికి విశ్వాసికి ఉన్న లింక్ తెలియదు, బంధం ఏంటో తెలియదు. దేవుడు కూడా ఎంత స్పష్టంగా చెప్పాడంటే, నాయన మీకు సువార్థికులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు, ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆత్మీయ తండ్రి. మీ తండ్రిని, భౌతికమైన తండ్రిని నీకు నువ్వు లేకపోతే వేరే ఆప్షన్లు ఉన్నాయి అంటాడు ఎవడన్నా? బుద్ధున్నాడు ఎవడన్నా అంటాడండి? నువ్వు కాకపోతే వేరే వాళ్ళు నేను పిలుచుకుంటాను నాన్న అంటాడు ఎవరన్నా అసలు? కాబట్టి ఇక్కడ గమనించాల్సిన, మళ్ళీ చెప్తున్నా, రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి తండ్రిని మనం వదిలిపెట్టకూడదు. మాదిరి మరిస్తే ఆయనకు తండ్రికి ఉన్న క్వాలిటీస్ లేకుండా పోతే ఆయన కాదనుకొని మరి మంచిగా పెంచగలిగినటువంటి తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. ఆయన ఆదర్శప్రాయమైనటువంటి స్థితిలో ఉన్నంత వరకు కూడా మనకి ఇష్టమైంది మనకు చెప్పడం లేదనో, లేక మనకు మనసు నొచ్చుకునేది, మనకు కష్టంగా అనిపించేది, నొప్పి కలిగించేటువంటిది చెప్పినందుకు వదిలేసి వెళ్ళేటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో చాలా మంది. ఎందుకు బాప్టిజం తీసుకుంటున్నారు, ఎందుకు సంఘానికి వస్తున్నారు, ఎందుకు నాయకుని కలిగి ఉన్నారు, అర్థం కాని స్థితిలోనే వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. కాబట్టి 100% పాపి పాత్ర బాప్తిస్మ అనంతరము ఖచ్చితంగా అపోస్తలుల యొక్క మాటలను, నోటి మాటలను బట్టి కానీ, వాళ్ళు పత్రికల్లో ఏవైతే చెప్పారో దానిని బట్టి కానీ 100% ఫాలో అయ్యేటటువంటి ఆయనను మనం ఫాలో కావాలి. అదే పాత్ర, అదే బాప్తిస్మ అనంతరం ఏం చేయాలి, వాట్ టు డూ క్లారిటీగా దేవుడు చెప్పాడు. వాళ్ళ విశ్వాసాన్ని మీరు అనుసరించండి, వాళ్ళ జ్ఞాపకం చేసుకొని అని చెప్పటం జరిగింది. గురిపెట్టి చూడండి నమ్మకస్తులను అనేటటువంటి మాట చెప్పటం జరిగింది. కనుక ప్రియులారా, ఇది బాప్తిస్మ అనంతరము పాపి యొక్క పాత్ర. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకున్న దాన్ని చేపట్టడం అంటే
ఆయనలో ఉన్నటువంటి కుమారత్వపు గుణాలను నేను కూడా కలిగి ఉండాలి అన్నటువంటి నడవడికలోకి వెళ్ళిపోవటం. తదుపరి పాపాలను ఒప్పుకోవటం అని అంటే, ఒప్పుకున్న దాన్ని చేపట్టడం అంటే దాని జోలికి మళ్ళీ వెళ్ళకపోవటం. దేవుడు న్యాయవంతులను ఒప్పుకోవటం అంటే ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని చెయ్యి విడువడు, మనల్ని సిగ్గుపరచనీయడు, మనల్ని చెడిపోనీడు, పడిపోనీడు, ఓడిపోనివ్వడు. ఆయన ఏ చేసినా కూడా మనకు మేలు కోసమే చేస్తాడు. ఆయన న్యాయవంతుడని నిత్యము నమ్మిక కలిగి సాగటము. ఆఖరిగా అపోస్తలుల యొక్క బోధలను, నోటి మాటలను, విధులను ఖచ్చితంగా చేపట్టేటటువంటి స్థితిలోనికి వెళ్ళటం. అది పాపి చేయాల్సిన పాత్ర బాప్తిస్మ అనంతరం. ఇవ్వండి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బాప్తిస్మంలో 7 పాత్రలు ఈ సమయంతో అయిపోయాయి. ఇక మిగిలినటువంటి విషయాలు బాప్తిస్మ అనంతరము కలిగేటటువంటి తాత్కాలిక ప్రయోజనాలు, అలాగే శాశ్వతమైనటువంటి ప్రయోజనాల గురించి భవిష్యత్తులో మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాటిల్లో మీకు ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఎవరికి ఏ సందేహాలు లేకపోతే అధ్యక్షుల వారు సమయాన్ని తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను.